ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ లో బాక్సాఫీస్ వసూళ్ల వర్షంతో దద్దరిల్లిపోయింది. ఏకంగా 5 సినిమాలు రిలీజ్ కావడంతో అటు థియేటర్ల యజమానులకు ఇటు నిర్మాతలకు కాసుల వర్షం కురిసింది. ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ విడుదల కాగా, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు రిలీజ్ అయింది. అనంతరం రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. అయితే వీటిలో మెగాస్టార్ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచి భారీ వసూళ్లను సాధిస్తోంది. పండగ సీజన్ కావడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు రావడం ఈ స్థాయిలో వసూళ్లకు ప్రధాన కారణంగా మారింది. దర్శకుడు అనిల్ రావుపూడి టేకింగ్, కామెడీ, బీమ్స్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి. ఈ సినిమాతో మెగాస్టార్ వరుస ఫ్లాపులకు బ్రేక్ పడింది. ఆచార్య, గాడ్ ఫాదర్, బోలాశంకర్ వంటి హ్యాట్రిక్ ఫ్లాపులతో ఒక దశలో చిరు ఇరకాటంలో పడ్డాడు. తన స్థాయికి తగ్గ పాత్రలు చేయడం లేదని విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ దశలో విశ్వంబర లాంటి డివైన్ సబ్జెక్ట్ ను మెగాస్టార్ ఎంచుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. అనుకోకుండా అనిల్ రావుపూడి సినిమా తెరపైకి వచ్చి ఇండస్ట్రీ హిట్ అందుకుంది. దీంతో వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న విశ్వంబర మూవీకి మంచి బజ్ ఏర్పడి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ మూవీ ఆల్ టైమ్ రికార్డులను సృష్టించింది. కేవలం తెలుగు వర్షన్లోనూ మాత్రమే విడుదలై భారీ వసూళ్లను అందుకున్న ఏకైక సినిమాగా నిలిచింది. కేవలం 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల గ్రాస్ సాధించి ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ రికార్డ్ నమోదు చేసింది. ఇటీవల పాన్ ఇండియా మార్కెట్ బాగా పెరిగిపోవడంతో అగ్ర హీరోలు నటించిన సినిమాలన్నీ 4-5 భాషల్లో విడుదలవుతున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ఒక్క తెలుగు వర్షన్కే పరిమితం అవుతున్నాయి. మహేష్ గుంటూరు కారంతో పాటు చిరు, బాలయ్య, వెంకీ సినిమాలు మాత్రమే ఒక్క వర్షన్లోనే రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఇలా ఒక్క వర్షన్లో విడుదలైన సినిమాలు మోస్తారు వసూళ్లు రాబట్టేవి. కానీ ప్రస్తుతం చిరు మనశంకర్ వరప్రసాద్ గారు నటించిన మూవీ సంక్రాంతి సీజన్ పుణ్యమా అని భారీ వసూళ్లు అందుకొని అగ్రస్థానంలో నిలిచింది. తెలుగు వెర్షన్లో మాత్రమే విడుదలైన సినిమాల్లో చిరు సినిమా, తర్వాతి స్థానంలో ఐకాన్ స్టార్ నటించిన అలా వైకుంఠపురంలో, విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, సర్కారు వారి పాట, మహర్షి వంటి సినిమాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్ మార్కెట్లో కూడా మనశంకర్ వరప్రసాద్ గారు మంచి రన్ కొనసాగిస్తోంది. అక్కడ దాదాపు 48 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు $5 మిలియన్ వసూలు చేసి చిరంజీవి కెరియర్లోనే ఈ మార్క్ చేసిన తొలి చిత్రంగా మనశంకర్ వరప్రసాద్ గారు రికార్డ్ నెలకొల్పింది. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.